సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆగవమ్మా, ఎవరమ్మా నువ్వు? వీడికి సాయంత్రం దాకా ఇచ్చేశారు, విడిచిపెట్టడానికి లేదు. నువ్వెవరు? వీడికి అన్ననే. చాకిరీ చేయకుండా తప్పించు తిరుగుతున్నాడు, అందుకే ఈయన ఇలా కట్టేశాడు. గూడెం బాబానా? అంత ధైర్యం ఇంకెవరికి ఉంది? ఈ ఊరికి మంత్రి ఆడే, రాజు ఆడే. వాడిని అడిగే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఈ ఊరికి ఆడే దేవుడు, ఆడే దెయ్యం. ఈ ఊరంతా బాడిదేనా? నోరెత్తితే చావ పడతాడు, ఇంక అడిగే ధైర్యం ఎవరికి ఉంటది? అయ్యో, ఎందుకమ్మా కట్లు పెట్టినావు? అడిగి తెలిసిందంటే మన అందరినీ చంపేస్తాడు. అమ్మ వద్దమ్మా, చెప్పేదినమ్మా. తెలియాలని విప్పుతున్నాను, చావడం ఆ తర్వాత. బాబయ్య, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను అనుకోకుండా నువ్వెలా అనుకుంటావురా? ఎందుకు దానికి పెళ్లి చేస్తే ఏం చేస్తుందిరా? పిల్లలు కంటుంది అంతేగా. దానికి వాడవడే ఎందుకురా? నేను లేను, వెళ్ళు, రాత్రి దాన్ని తీసురా. బాబయ్య, పొరాన్ని గొవ్వకు బదులు నిన్ను కాల్చి వండుకు తినేస్తా. జింకని పులి తిన్నట్టు నిన్ను తినేస్తా, జ్ఞాపకం ఉంచుకో. గూడెం బాబా, ఈ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ ఖాళీ చేయించి జల్సా చేసుకుని అడ్డాగా మార్చారు కదా, అదే అడ్డాని ఆవిడెవరో ఆడ పోలీసు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ గా మార్చేసింది. రే బాడ్కో, అతిరథ మహారథులెందరో వచ్చి వెళ్లారు. ఇదెవర్తిరా? మహాసాధ్వా లేక నేను చూడని అందగత్య? చూడ్డానికి రంబలాగుంది, తోడుగా ఇంకో పిల్ల కూడా వచ్చింది. గజనిమ్మ పండు. ఏ బాడ్కో, దిష్టి తీసి గుమ్మడికాయ పగలగొట్టి తోరణాలు కట్టి శోభనానికి సిద్ధం చెయ్యి. దాని సిగదరగా పెళ్లి కొడుకుల ముస్తాబై గూడెం బాబా వస్తుంటే ఊరు అదిరిపోవాలి. వెళ్ళండ్రా. ప్రస్తుతానికి నిన్ను సింగారించుకొని సిద్ధంగా ఉండమన్నాడు మా గూడెం బాబా. గూడెం బాబా చెప్పాక సింగారించుకోకపోతే అతనికి కోపం రాదు. అతనంటే నాకు బాగా ఇష్టం. మీరు వెళ్ళి అతని పంపండి, సింగారించుకొని రెడీగా ఉంటాను. అలాగేనమ్మా. పదండి. ఆపండ్రా.
ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా, మీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఒసేయ్! ఏయ్! నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. ఏయ్! దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొంచెంరా ఉపయోగించేది, ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా. నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. రావే చూసుకుందాం. రా రావే. పొదరా! మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెదవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంతం, మీ కష్టాలు అంతం. తీసుకెళ్లి తగలేండి వీడిని. ఎవడు మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలివిలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వీడిని. వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. ఆగు. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించి పారేయ్. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే.
హలో hey no meeting no conference no new dealings to hell with everything hey stupid వ్యాపారం నాది నష్టం వచ్చేది నాకు ఊరికే లెక్కలు రాస్తూ కూతురు రాస్కెల్ నా బుర్రదనికో పెట్టేపోను వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దంట నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాణ్ణి మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేను వచ్చి నీ చితికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాడిని అప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెలు ఇవ్వనందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర చిత్ర ఏమైంది చిత్ర? నేను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేమేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారి అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. మ్మ్. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ఆ? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్త కథ చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి. క్రాస్ రాసేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో చేసిన కుర్రాడు గురించి. రాహుల్ అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసరాను లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. ఏయ్, 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి? నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్గా ఉండమంటున్నాను. అక్క, నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు, ఆశీర్వదిస్తావో లేదో
అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. బ్రో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్నే ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవే పైకి, లేవే పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుకొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు. నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. షో! నేనిప్పుడు వచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి. మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేటు మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. Damn you! ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు, ఏం తింటావు, ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే మనమిద్దరం ఈ ఫుట్పాత్ నే స్వర్గంగా మార్చుకోవచ్చు. అదే సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను.